హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, నేను మీ శ్యామల. వెల్కమ్ బ్యాక్ టు ఫార్మీ స్టూడియోస్. ఫ్రెండ్స్, ఈరోజు స్పెషల్ ఏంటో తెలుసా? ఎగ్ దోశ వెరైటీగా చేస్తున్నా. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసేయండి. స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టేసిన దోశ బ్యాటర్ తీసుకొని దోశలు వేస్తున్న దోశ. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా ఈ ఆవకాయతో దోశ ఎలా చేసారా? ఎప్పుడైనా? నేనైతే చేశాను, ఇంట్లో అందరికీ నచ్చింది. సెకండ్ టైం వేస్తున్నాను అన్నమాట, వీడియో తీస్తున్నా. ఇప్పుడు ఆవకాయ పచ్చడిలో పీసెస్ తీసేసి, మ్యాంగో ఆవకాయ అండి, ఆ పీసెస్ పక్కన పెట్టేసి నేను గ్రేవీ తీసుకున్నాను అన్నమాట. దోశ చుట్టూ ఆయిల్ వేసుకోవాలి. అలాగే ఆవకాయ పచ్చడి ఊట అంటారు కదా, ఇది వేస్తున్నా. దోశ పైన వేసుకొని ఒకసారి మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలండి ఈవెన్గా. ఈ విధంగా వేసుకోవాలి. పైన కొంచెం ఆయిల్ కూడా వేసుకొని ఎగ్ వేసుకోవాలండి. ఎగ్ కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. మొత్తం స్ప్రెడ్ అయిన తర్వాత కొద్దిసేపు కుక్ చేసుకోవాలండి. మీకు ఇంకా ఇష్టమైతే దీనిలో పైన ఆనియన్స్, జీలకర్ర కూడా వేసుకోవచ్చు. మా ఇంట్లో అందరికీ ఇలాగే నచ్చింది, అందుకని ఈ విధంగానే వేస్తున్నా. కుక్ అయిపోయింది. ఒకసారి తిరిగి వేసుకోవాలి దోశని. పైన ఆయిల్ వేసుకొని ఒకసారి తిరిగి వేసుకొని రెండు వైపులా కాల్చుకోవాలన్నమాట. ఎక్కువసేపు ఏమి వద్దండి, ఎగ్ దోశ కదా, మాడిపోద్ది. జస్ట్ అలా వేసి ఒక 15 సెకండ్స్ ఉంచితే సరిపోద్ది, అంతే చాలు. ఆల్రెడీ కుక్ అయిపోద్ది అన్నమాట. అంతే, టేస్టీ ఆవకాయ ఎగ్ దోశ రెడీ అయిపోయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. బాయ్, టేక్ కేర్.